అందరికీ నమస్కారం. తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం. గత వారపు నెమరు శీర్షికలో మనం 27 సెప్టెంబర్ 2020 నుండి 3 అక్టోబర్ 2020 వరకు విడుదల అయిన భాగాల గురించి తెలుసుకుందాము. దీన విహంగ సందేశం భాగంలో గుర్రం జాషువా వారు రచించిన గబ్బిలం అనే పద్యకావ్యంలో కైలాసంలోని ఈశ్వరుడికి సందేశంగా పంపిన ఒకానొక భరతావని ఆఖరి బిడ్డ అయిన దీనుని గాథను వినవచ్చు. ఆ తరువాత ఈ సంసార అడవిలో ఎన్నాళ్ళు తిరిగేది అని రచించిన త్యాగరాజస్వామి వారి కీర్తనలోని చక్కని తెలుగును అదే శీర్షిక పేరుతో వినవచ్చు. చివరిగా తన కథను నెమరు వేసుకున్న రాముడి పలుకులను ఉత్తర రాఘవీయము రచించిన బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి అనువాద నాటకంలో తెలుసుకోవచ్చు. ఇవి గత వారం విడుదల అయిన భాగాలు. విని ఆనందిస్తారు కదూ. ఇంకొక విషయం, రాముడు చెప్పిన రామాయణం అన్న భాగంలో ఒక చిన్న సవరణ. ఈ సవరణని మన శ్రవణ ప్రసరణల శ్రోతలు ఒకరు తెలిపారు. ఆ భాగంలో మునికన్యలు బిందెలలో నీళ్లు తీసుకుని నడుస్తూ నిగమార్థ గీతికల్ మరుపగనునే అంటూ సీత గుర్తు చేసుకుంటుంది. నిగమము అంటే వేదం, వాటి అర్థాలు కలిగిన గీతికలు ఆ పాటలను పాడుకునేవారు అని దానర్థం. శ్రోతలు గమనించగలరు. ఇలానే మీరు గమనించినవి తెలుగు నుడి .podcast telugunudi.podcast@gmail.com లేదా యాంకర్ యాప్ ద్వారా వింటున్నవారు మీ మాటల్లోనే వాయిస్ మెసేజ్ ద్వారా పంపవచ్చు. అలాగా ఈ శ్రవణ ప్రసరణలకు మరింత ఊతమిచ్చిన వారు అవుతారు. మీ శ్రీ భరద్వాజ్. సెలవు.